హాయ్ ఫ్రెండ్స్, పీవీఎస్కే కుకింగ్లో చింతపండు పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా బాగుంటుంది. ముందుగా ఒక 3 స్పూన్లు వేరుశనగ పప్పు, ఒక 10 జీడిపప్పు, ఇంగవ పొడి, 3 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 4 కరివేపాకు రెబ్బలు, పోపు దినుసులు తీసుకున్నాను. అంటే ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీనికోసం చింతపండును కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. చింతపండుని ఇందులోకి మెంతుల పొడిది వేయించిన మెంతులు పొడి 1 స్పూన్ తీసుకున్నాను. చూసారు కదా, చింతపండుని ఈ విధంగా గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. ఇందులో నీళ్లు కలపకూడదు. 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండట్లో నూనె ఏమి వేయకుండా చింతపండు రసాన్ని వేసి ఉడికించుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు 2ను సన్నగా చీల్చి ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్ వేసాను. ఇప్పుడు ఒక బాండల్ తీసుకొని పక్కన ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి ఇందులోకి మనం తీసుకున్న పోపు దినుసుల్ని వేసేస్తున్నాను. ఆవాలు, పచ్చెనగపప్పు, మెంతులు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోకి వేరుశనగ పప్పు కూడా వేసేసాను. ఇవన్నీ దోరలుగా ఫ్రై అవ్వాలి. ఈలోపు చూసారు కదా, చింతపండు రసం ఉడుకుతూ ఉంటుంది. అందులో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి, అవి పైకి తేలాయి చూడండి. మనం నీళ్ళు ఏమి కలపకూడదు. చిక్కని చింతపండు రసాన్ని తీసుకోవాలి. అది దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఉడికే కొద్దీ అది చిక్కగా అయ్యి ఇది చూడండి చిక్కని పేస్ట్ లాగా అయింది. దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ పోపు దినుసులు వేరుశనగ పప్పు వేసేసాము. జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి దోరలుగా. ఈ పులిహోర చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కరివేపాకు కూడా వేసేసాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. దీనికోసం మనము ఒక 2 కప్పుల రైస్ కూడా తీసుకోవాలి. ఉడికించిన రైస్ని చల్లార్చి పక్కన తీసి పెట్టుకోవాలి. పసుపు కూడా ఇందులో వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోకి ఇంగవ పొడి వేస్తున్నాను. ఇంగవ వేస్తే మంచి సువాసన, మంచి టేస్ట్గా ఉంటుంది పులిహోర. అన్నం మిగిలినప్పుడు కూడా ఇలా ఈ విధంగా చింతపండు పులిహోర చేసుకోవచ్చు. చూసారు కదా, 2 కప్పుల అన్నంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవి వేసేసాను. చల్లార్చి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా వేసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా చింతపండు పేస్ట్ని ఉడికించి ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ విధంగా తాలింపు పెట్టుకొని చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. నేను ఇక్కడ మెంతుల పొడి, వేయించిన మెంతులు పొడి అది వేసాను ఇందులో. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే విధంగా. చూసారు కదా, చాలా బాగుంటుంది పులిహోర. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా, తగినంత సాల్ట్ వేసుకోండి మీకు రుచికి తగ్గట్టుగా. అంతేనండి, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా.